లెట్స్ వెల్కమ్ టీమ్ వెంకీ. బన్నీ 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 హాయ్ బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ అన్ని కాదు అందుకోర కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడవుతామని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతామని అడుగుతుంది పిన్ని. ఏవండి మగవాళ్ళకి ఎక్కువ ఓపిక ఉంటుందా ఆడవాళ్ళకి ఎక్కువ ఓపిక ఉంటుందా? ఆడవాళ్ళకి ఎక్కువ ఓపిక ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నాను? నవదీప్ అని నవ్వాడు అని చెప్పి అమర్దీప్ నవ్వాడు మాస్టర్. 2 దీపాలు నవ్వారా? నవ్వండి. ఇప్పుడు ఒక్కొక్క సీరియల్ సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరుగుతున్నాయంటే వీళ్ళ ఓపిక వల్లనే సార్. వీళ్ళు ఓపిక చూడడం వల్లే ఎప్పుడో ఫ్యూచర్ లో ఖచ్చితంగా 100 సంవత్సరాలు ఆడే సీరియల్ కూడా వస్తుంది సార్. అది వీళ్ళ ఓపిక వల్లే. ఆల్రెడీ వచ్చింది మాస్ జాతర అని. ఏవండి మగవాళ్ళు ఎక్కువ అబద్ధం చేసుకుంటారా ఆడవాళ్ళు ఎక్కువ అబద్ధం చేసుకుంటారా? ఆడవాళ్ళే ఎక్కువ అపార్థం చేసుకుంటారు. మావిడ నార్త్ ఇండియన్ సార్, ఏమనుకోకండి. ఒక్కటి మాత్రం కరెక్ట్ అంట సార్. ఏంటో చెప్పది? పూసలు పూసలే. ఆడవాళ్ళు ఎక్కువ అబద్ధం చేసుకుంటారా మగవాళ్ళు ఎక్కువ అబద్ధం చేసుకుంటారా? ఆడవాళ్ళే ఎక్కువ అపార్థం చేసుకుంటారు. ఎందుకు? ఎందుకంటే మిస్ అండర్స్టాండింగ్ అని ఉంటది కానీ మిస్టర్ అండర్స్టాండింగ్ అని ఎక్కడా లేదు. బిట్టు అన్నయ్య నువ్వు సూపర్ రా. ఏ పండు, ఏ సార్ ఫీల్ అవ్వకండి సార్, అది అలిగింది సార్. షాక్ అయ్యావా? దీనికి చిన్నప్పటి నుంచి అలుగుడు ఒక రోగం. ఒసేయ్, లే లే ఒసేయ్, నీ దండం పెడతా లేవే. లేదు మీ ఆడాళ్ళు కాదు మా మగాళ్ళే అపార్థం చేసుకుంటాం, సరేనా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. దీన్ని ఎప్పుడైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నానో అప్పటి నుంచి నాకు ఇదే కష్టాలు సార్. దేనికి కలుగుతుందో కూడా నాకు తెలీదు. సమ్మర్ లో బయటికి వెళ్దాం అన్నావు కదా, ఎటన్నా వెకేషన్కి వెళ్దామా? వద్దండి. ఎందుకు అంటే మన లవ్ మ్యారేజ్ ఇప్పుడిప్పుడే మా ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళనే ఇంటికి పిలుద్దామండి. ఓకే హ్యాపీ, లేకపోతే మళ్ళీ అలుగుతుంది సార్. సరే పద, మీ వాళ్ళని రమ్మందాం. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఏమండి దేవుళ్ళకి దండాలు పెడితే గండాలు గట్టెక్కుతాయని అంటారు కదండి. అవునే, మీ నాన్న ఎన్ని దేవుళ్ళకి మొక్కాడో ఇలాంటి గండాన్ని నాకంట కట్టాడు. ఆ పక్కింట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టుందండి, ఒకసారి పోయి చూసిరండి. అలా వెళ్ళి చూసినందుకే గొడవ జరుగుతుంది. అంటే నేను అందంగా లేనని పక్కింట్లోకి పోయి చూసిరా? అయ్యో సార్, తప్పు కనుకోకండి, దీనికి అలగడం ఎక్కువ. వస్తాయి లేవే లేవే. చిన్న కథ కదిరిద్యా. లేవే, నీ దండం పెడతా. నిల్చో నిల్చో, మా బంగారం కదా, నిల్చో. నీ కాలం మొక్కుతానే. లేవే ప్లీజే, లేవే ప్లీజే. ఎప్పుడు చూడొద్దు పక్కింట్లో. చెంపలు చెంపలు వేసుకుంటా. మీరంతా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఎందుకే? సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, మా అక్క రమ్మంది. వద్దు. సరే సరే సరే, వెళ్దాం వెళ్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అయ్యా నిన్ను నేను లాభలేను లగరా. నాకు గన్నిస్తారా? నేను
చెప్పకుండా నమస్కారం నువ్వు ఎలా చెప్తా? నాయనో అమ్మో అమ్మో. నువ్వు చెప్పు. నమస్కారం అండి. నమస్కారం. ఈ నా మొగుడండి. అమ్మ ఏం టార్చర్. నేను చెప్పకుండా పడ్డా. ఎందుకురా మళ్ళీ అలిగావు? ఎందుకురా మళ్ళీ అలిగావు? నా కొడుకుని మావిడనుకో నేను చెప్పాలి కదా, నువ్వేలా చెప్తా? చెప్పడా మగడా చెప్పు. నమస్కారం అండి. తినే మావిడండి. మా అక్కలు ఇంటికి వెళ్ళి వద్దాం పదా. పదండి. ఏమైంది మీ వాళ్ళు వస్తున్నారు ఇంకా రాలేదేంటి? వస్తున్నారండి. మా మరదలండి, మా కో బ్రదర్ అండి. మీ తమ్ముడు కూడా వస్తున్నాడేది? ఏరా బామ్మర్ది బాగున్నావా? బాగున్నాను బావా. ఏంటి మీ ఏమైంది తమ్ముడు? అంటే ఫస్ట్ దాన్ని అడగలేవు కదా, అందుకే అలిగింది బా. నాయనో అమ్మో అమ్మో. అమ్మా ఏమైందమ్మా? బాగున్నావా? నన్ను ఫస్ట్ అడగలేదు. అమ్మ ఏం టార్చర్. సరే ఇక్కడ నుంచి ఏదో నడితే నిన్నే అడుగుతానులే. మీ చెల్లె దూరం నుంచి వచ్చింది, దానికి మంచి బిర్యానీ చేసి పెట్టు. వాడికి ఏమైంది చెల్లమ్మా? ఆడి బిర్యానీ ఫస్ట్ పెడతానని చెప్పన్నయ్యా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏంటి నీ ఫ్యామిలీ అందరికి అలిగే రోగం ఉందా? రే బామ్మర్ది రే, నీకు బిర్యానీ పెడతానులే. లే అలాగే బాబా, అలాగే బాబా. నా కొడుకుని ఒక్కతే అనుకున్నాను సార్, ఫ్యామిలీ అంతా ఇంతే ఉందా? ఓకేలే. ఏవండి, ఏంటి ఈ ఆనంద సమయంలో మా అమ్మ నాన్నని కూడా పిలుస్తానండి. మీ అమ్మ నాన్ననా? ఉన్నదే చిన్నిల్లు, ఇప్పుడు వాళ్ళంటే ఎలా పడతారు మన ఇంట్లో? ఆగు ఆగు, ఒసేయ్ నీ దండం పెడతా లేవే, రమ్మంటా లేవే. ఓకే మీ అమ్మ నాన్న కూడా రమ్మంటా, సరేనా? ఓకే బావ గారు. అదిగో మామయ్య వచ్చాడు. అల్లుడా నమస్కారం అల్లుడు. నమస్కారం మామయ్య. నమస్కారం అత్తయ్య. బాగున్నావా? సార్ మీకు ఇంకొక పెద్ద హ్యాపీ న్యూస్ ఏంటంటే, మా లవ్ మ్యారేజ్ మా పెద్దోళ్ళు ఒప్పుకోలేదు సార్. మా అమ్మ నాన్న కాల్ చేశాను, వాళ్ళు కూడా నా దగ్గరికి ఇప్పుడు వస్తున్నారు సార్. ఇట్ట తయారయ్యేమే మీరంతా. ఏమైంది లేవే, ఏమైంది చెప్పే. మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చినప్పుడే మీ ఫ్యామిలీ కూడా రావాలా? అత్తయ్య మావయ్య, మా నాన్న వచ్చి జస్ట్ నాకు ఆస్తి ఇవ్వడానికి, ఆ విషయం చెప్పండి కొంచెం. అమ్మాయి ఆస్తి ఇస్తారట మనకు. ఆస్తటే ఇట్ట తయారయ్యేమే మీరంతా. ఆస్తి ఇచ్చాక వెళ్ళిపోతారు కదా? వెళ్ళిపోతారు. సరే మీరు ఆ రూమ్ లో రెస్ట్ తీసుకొని, అమ్మ వాళ్ళు వచ్చే టైం అయింది, నేను వచ్చాక పిలుస్తాను. ఇదే మన అబ్బాయి వాళ్ళు రెంట్కుంటున్నారు. ఇదిగో కోడలు ఇదే. బంగారంలా ఉందమ్మా. అమ్మాయి బంగారంలో ఉన్నా అమ్మాయి మా వాడిని చేసుకోవడం నీ అదృష్టం. ఎస్ కరెక్ట్. అరే ఏంట్రా అమ్మాయి ఎలా పడి ఏడుస్తుంది? అంటే మీరు రాక వచ్చారు కదా, ఆశీర్వాదం తీసుకుంటుంది నాన్న. కొంచెం పక్క జరగండి. ఏమైంది? వాళ్ళు నిన్నే పొగుడుతున్నారు. నిన్ను పొగుడతారు లేవే, నీ దండం పెడతానే. వస్తే మా నాన్న ఆస్తి ఇచ్చే వరకు ఆగే. సరే నువ్వే బాగున్నావే, నీ అమ్ముతుడు నా మీదొట్టు. నీ మీదొట్టు. నాన్న మీకు ఒక విషయం తెలియాలి. ఏంటన్నా? మా అత్తమామ కూడా వచ్చారు ఇక్కడికి. వెంకట వేపురాలు వచ్చారా? పిలు. అత్తయ్య మావయ్య. అల్లుడు గారు. వదిన గారు, నమస్కారం అండి. నమస్కారం.
నమస్కారం బావగారు. నమస్కారం. ఇదిగో ఇంకో విషయం నానోయ్, మా సడ్డకుడు కూడా వచ్చాడు, మా మరదలు. రే రండ్రా. ఇదిగో మా బామ్మర్ది వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది. మనం ఇక్కడే ఉండి హ్యాపీగా ఈ రోజు అంతా ఎంజాయ్ చేద్దాం, సరేనా? సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఓకేనా, వస్తాం బావగారు. మా నాన్న అసలే తిక్కలోడు. మీ అందరికి ఇలా అలుగుడు రోగం ఉందని తెలిసింది అనుకోండి, నాకు ఆస్తులు చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. దయచేసి ఇట్లా అలుగుడు రోగం ఉన్నది మాత్రం మా వాళ్ళకి చెప్పకండి, సరేనా? సరే అల్లుడు, నేను చూసుకుంటుంది మొత్తం. లోపలికి వెళ్ళండి. బాగా తలనొప్పి వస్తుంది, కోడపిల్లని ఒక కాఫీ పెట్టి ఇమ్మనరా. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. మాయకి కాఫీ తెస్తే ఏమైతుందండి? అమ్మయ్య హ్యాపీనే. సరే వెళ్ళి కాఫీ తీసుకుని రా. కాఫీ పంపిస్తాను, చూడండి. తొందర పంపించరా. అత్తయ్య అమ్మాయి టైం తీసుకొచ్చి మోయ్కి వాళ్ళకి తర్వాత ఇద్దులే. ఏంటి బావగారు, ఇదేం మర్యాద అండి? కాఫీ మేము అడిగితే మీరు తాగుతారండి? మీకు మన తీసుకొస్తుంది లేవా? మళ్ళీ తీసుకురావడం ఏంటండి? ఇదేనండి మర్యాద చేసే పద్ధతి. అమ్మా ఏం జరిగింది? మేము కాఫీ తీసుకున్నాం, మళ్ళీ తీసుకొద్దా అంటే వింటలే మీ నాన్న. ఆ చిన్నదానికి ఎందుకు గొడవ పెట్టుకుంటావు నాన్న? ముందు అడిగింది నేనేరా? ఆయన మీరేంటి మామయ్య? చెప్పండి ఒక్క రోజని ఎందుకు అలా చేస్తారు మీరు? అర్థం చేసుకోండి. 10 నిమిషాలు ఆతో ఏమైతుంది మీ నాన్నకు? మీ నాన్నకు అమ్మాయి ఏం టార్చర్. ఇట్ట దాపరిచ్చిరేంద్ర మీరు నాకు. ఏ అత్త, నువ్వని చెప్పచ్చు కదా మామకు. అదేంట ఇదేడుస్తుంది? అంటే ఈ రోగానికి యజమానురాలు ఇదే. నాయనో అమ్మో అమ్మో. దీంతో స్టార్ట్ అయింది. దాంతో స్టార్ట్ అయిందా? అరే బామ్మర్ది, మీ అమ్మని చూసుకోరా. వసే మరదల బావా అమ్మనేమన్నావు, మా అక్కనేమన్నావు? చెప్పు బావా. ఇంత చాయ్ కోసం ఇంత లొల్లా నీకు? ఇంత చాయ్ కోసం ఇంత లొల్లా నీకు? నాకు భయం అవుతుందిరా. నేనే బతుకు బావా. ఇటు ఇను బావా, నన్ను చూడు, నా ముఖం చూసి మాట్లాడు. ఎట్లా దీని ముఖం చూసి మక్కల్ని ఏమన్నావురా? మా అమ్మని ఏమన్నావురా? మా నాన్న ఏమన్నావురా? చెప్పురా, చెప్పు చెప్పు. అరే అంటవా? ఏమే లేండి, కేసు పెడదాం. ఏం రేపు నువ్వు పెట్టేది బొంగు పెట్ట చూస్తా. నీకు ఇట్లా కాదురా. ఏమే ఇటు రాండి, పోలీసులకు ఫోన్ చేద్దాం. ఫోన్ పెట్టేయి. నాకు అర్థమైపోయింది సార్, దీనికి కరెక్ట్ మీరు కూడా నేనిస్తా. ఏరా నాన్న, వాళ్ళు ఏదో రాక వచ్చి రొద్దురా అంటే నాన్నట తయారు కావడానికి నువ్వేనే. అది మామ అది. తీసుకోండి. ఆ ముఖమే చూడ్డానికి బాగోదు, మళ్ళా దానికి ఏదో ఎక్స్ప్రెషన్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. తీసుకోపో తీసుకోపో. అమ్మా స్కిట్ ఇంకా అయిపోలేదమ్మా, అప్పుడే పడుకున్నావు. దీన్ని ఫస్ట్ ఇలా చేయాల్సింది సార్. నడు నడు నడు.